హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మిత్ర లక్ష్మిలాగా రెడీ అయిన సంయుక్తని చూసి లక్ష్మి అని అంటూ ఉంటాడు. ఇక దాంతో మిత్ర గారు, నేను శామ్ని, లక్ష్మిని కాదు అని చెప్పి సంయుక్త అంటూ ఉంటుంది. సారీ సంయుక్త గారు, మీరు అచ్చం లక్ష్మిలాగా రెడీ అయ్యేసరికి లక్ష్మి అని అనుకున్నాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. నాదొక చిన్న సందేహం మిత్ర గారు, ఒకవేళ లక్ష్మి ఉండుంటే మీరు ఈ పెళ్ళి చేసుకునేవారా అని చెప్పి సంయుక్త అడుగుతూ ఉంటుంది. కానీ లక్ష్మి లేదు కదా అని చెప్పి మిత్ర అంటాడు. ఒకవేళ లక్ష్మి మీ కళ్ళెదుటే ఉంటే ఈ పెళ్ళి చేసుకునేవారా అని చెప్పి సంయుక్త అడుగుతూ ఉంటుంది. అప్పుడు మిత్ర, ఒకవేళ లక్ష్మి బతికే ఉన్నా కూడా తను నన్ను మోసం చేసింది శామ్, అందుకే నేను ఈ పెళ్ళిని చేసుకునేవాడిని అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. కానీ తను ఏ పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందో ఒక్కసారైనా అలా ఆలోచించారా అని చెప్పి, ఒకవేళ లక్ష్మి ఏ తప్పు చేయకుండా తను బతికే ఉన్నట్లయితే తనకు మీరు అన్యాయం చేసిన వారు అవుతారు కదా అని చెప్పి అలా సంయుక్త మిత్ర మనసు మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇకప్పుడు మిత్ర, లేదు శామ్, లక్ష్మి తప్పు చేసింది, అందుకే ఒకవేళ బతికి ఉన్నా కూడా నా కళ్ళ ముందుకి రావడానికి ఇష్టపడడం లేదు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మిని మిత్ర అసహించుకుంటున్నందుకు తను ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. మిత్ర అక్కడ నుండి వెళ్ళిపోగానే అక్కడికి వివేక్ వస్తాడు. ఏంటి వదిన, ఇంకా అన్నయ్య నిన్ను ద్వేషిస్తూనే ఉన్నాడు, అన్నయ్య నిన్ను అంతలా ద్వేషిస్తున్నా కూడా నువ్వు ఇదంతా వింటూ ఎలా భరించగలుగుతున్నావు, నువ్వే లక్ష్మివని అన్నయ్యకు నిజం చెప్పేయొచ్చు కదా అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. దాంతో లక్ష్మి, లేదు వివేక్, నేను ఇప్పుడే మీ అన్నయ్యకి నిజం చెప్పలేను, ఆ దేవుడు నా రాతలో ఎలా రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది అని చెప్పి అలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. మరోపక్క మనీషాని కూడా దేవి అని పెళ్లి కూతురుగా రెడీ చేస్తుంది. వావ్ మనీషా, ఎంత అందంగా ఉన్నావో తెలుసా, నాదిష్టం నీకు తగిలేలాగా ఉంది, నిన్ను కనుక మిత్ర ఇప్పుడు చూశాడంటే పెళ్లి ముహూర్తం వరకు ఆగకుండా ఇప్పుడే నీ మెడలో తాళి కట్టేస్తాడు అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, మీరు నన్ను మరీ ఎక్కువగా పొగడేస్తున్నారంటే ఈ రోజు కోసం నేను ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నానో, చివరకు ఈరోజు ఆ లక్ష్మి ముందే నేను మిత్రతో తాళి కట్టించుకోబోతున్నాను, ఇన్నాళ్లకు నా కళ ఫలించబోతుంది, చాలా ఆనందంగా ఉందండి అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. లక్ష్మి ఇక్కడే ఉన్నా కూడా ఏమీ చేయలేదు, ఇకపై ఎవరు కూడా నన్ను మిత్రని విడదీయలేరు అని చెప్పి మనీష ఎంతగానో పొంగిపోతూ ఉంటుంది. పదండి ఆంటీ, ఇప్పుడే వెళ్ళి ఆ లక్ష్మికి ఎలా షాక్ ఇస్తానో చూడండి అని మనీష పారాని తీసుకువచ్చి అక్కడే ఉన్న సంయుక్తతో, శామ్ నాకు ఒక చిన్న సహాయం చేస్తావా, నా కాళ్ళకు పారాని పెడతావా అని చెప్పి అంటూ ఉంటుంది. అరవింద కోపంగా, ఏంటి మనీష నువ్వు, నీ కాళ్ళకు శామ్ పారాని పెట్టడం ఏంటి, ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావా అని చెప్పి సీరియస్ అవుతూ ఉంటే, ఏంటంటే అంత సీరియస్ అవుతున్నారు, ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది, తను మన శామే కదా, పారాని పెడితే ఏమవుతుంది అని చెప్పి అంటూ ఉంటే, అంటే ఇప్పుడు సంయుక్త నీ కాళ్ళు పట్టుకోవాలా అని చెప్పి అరవింద అరుస్తూ ఉంటుంది. అది కాదండి, మంచి మనసుతో ఉన్నవాళ్ళు పెళ్లి కూతురి కాళ్ళకు పారాని పెడితే ఆ పెళ్లి కూతురి జీవితం 10 కాలాల పాటు పచ్చగా ఉంటుందని అంటారు కదా, అందుకే ఎంతో మంచి మనసుతో ఆలోచించే శామ్ చేత నేను పారాని పెట్టించుకోవాలని అనుకుంటున్నాను. ఒకవేళ తన స్థానంలో లక్ష్మి ఉండుంటే ఖచ్చితంగా ఈ పెళ్ళి జరగకూడదని కోరుకుంటుంది. తను శామ్ కాబట్టి ఈ పెళ్ళి జరగాలనే కోరుకుంటుంది కదా, కాబట్టి శామ్ మంచి మనసుతో ఆలోచిస్తుంది కాబట్టి తనతో నేను ఈ పారాని పెట్టించుకోవాలని అనుకుంటున్నాను, ఏం శామ్ పెడతావా అని చెప్పి అలా మనీష అంటూ ఉంటుంది. ఇక దాంతో జాను కూడా అడ్డుపడుతూ, శామ్ గారు నీకు పారాని పెట్టడం ఏంటి, కావాలంటే నేను పెడతాను, ఇలా ఇవ్వు అని చెప్పి జాను అంటూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి, నువ్వుండు జాను అని చెప్పి మనీష ఆ పారాని ఇలా ఇవ్వు, రా వచ్చి కూర్చో అని చెప్పి అంటూ ఉంటే అలా మనీష దర్జాగా చైర్లో కూర్చొని ఉంటుంది. లక్ష్మి మనీష కాళ్ళ దగ్గర కింద కూర్చొని ఉంటుంది. అప్పుడు మనీష అలా కన్నింగా లక్ష్మి వైపు చూసి నవ్వుతూ ఉంటుంది. చూసావా లక్ష్మి, నిన్ను నా కాళ్ళ దగ్గరికి వచ్చేలాగా ఎలా చేశానో, ఇదే ఉంది, ఒక్కసారి మిత్రకి నాకు పెళ్లి జరిగిపోతే అప్పుడు జీవితాంతం నిన్ను నేను ఏడిపిస్తూనే ఉంటాను అని చెప్పి
మనీష మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక లక్ష్మి మాత్రం అలా బాధగా మనీష కాలు పట్టుకొని తనకు పారాని పెడుతూ ఉంటుంది. ఇక ఇదంతా కూడా మిత్ర గమనిస్తూనే ఉంటాడు. ఏంటి మనీష, నువ్వు శామ్తో ఎందుకు పారాని పెట్టించుకుంటున్నావని చెప్పి మిత్ర సీరియస్ అవుతూ ఉంటాడు. అప్పుడు లక్ష్మి, ఇందులో మనీష తప్పేం లేదులేండి మిత్ర గారు, నేనే తన కాళ్ళకు పారాన్ని పెడతానని అడిగాను అని చెప్పి అలా లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ముహూర్తానికి టైం అవుతూ ఉంటుంది. పంతులు గారు పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని తీసుకురమ్మని చెప్పి అంటూ ఉంటారు. దాంతో మిత్ర మనీష ఇద్దరు కూడా పెళ్లి కూతురు పెళ్లి కొడుకుగా పీటల మీద కూర్చుని ఉంటారు. ఏవండి, కొద్దిసేపట్లో వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోతుంది, ఇకప్పుడు మన లక్ష్మి జీవితం నాశనం అయిపోయినట్టే అని చెప్పి ఏదో ఒకటి ఆలోచించండి అని చెప్పి అరవింద జయదేవ్తో అంటూ ఉంటుంది. దాంతో జయదేవ్, మనం చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాం అరవింద, ఒకవేళ నిజం చెబితే లక్ష్మిని మిత్రకు నిజం చెప్పి ఈ పెళ్ళిని ఆపాలి అని చెప్పి అలా చూస్తూ ఉంటాడు. ఇక పంతులు గారు ఇద్దరి చేత మంత్రాలు చదివిస్తూ ఉంటారు. అమ్మయ్య, ఇంకొక 10 నిమిషాల్లో మిత్ర చేత నేను తాళి కట్టించుకోబోతున్నాను అని చెప్పి మనీష ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక పంతులు గారు అమ్మాయి మెడలో మంగళసూత్రాన్ని కట్టండి బాబు అని చెప్పి మిత్రకు చెబుతూ ఉంటారు. ఇక లక్ష్మి అలా మనీష వెనకాల నిలబడి తన జడను పట్టుకొని ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. మిత్ర గారు, ఈ రోజుతో మీకు నాకు ఉన్న బంధం తెగిపోబోతుంది అని చెప్పి అలా ఏడుస్తూ ఉంటుంది. అలా మిత్ర లేచి నిలబడతాడో మనీష ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. త్వరగా తాళి కట్టు మిత్ర అని మనీష అంటూ ఉంటే మిత్ర తన చేత్తో తాళిని పట్టుకొని మనీష వెనక వైపు నిలబడి ఉన్న లక్ష్మి మెడలో తాళి కట్టేస్తాడు. దాంతో అంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. మనీష ఆవేశంగా లేచి నిలబడుతుంది. ఏంటి మిత్ర నువ్వు చేసింది? నా మెడలో తాళి కట్టకుండా శామ్ మెడలో తాళి కట్టావేంటి అని చెప్పి అలా మిత్ర మీద అరుస్తూ ఉంటుంది. ఇక దాంతో మిత్ర ఒక్కసారిగా మనీష చెంప పగలగొడతాడు. మనీష, నువ్వు చేసిన కుట్ర గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా? తను శామ్ కాదు, నా భార్య లక్ష్మి అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. దాంతో మనీషా దేవి అని ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఏంటి మిత్ర నువ్వనేది? తను లక్ష్మి ఏంటి అని మనీష అంటూ ఉంటే అప్పుడు మిత్ర, తను నా భార్య లక్ష్మి అని నాకు ఎప్పుడో తెలుసు. ఏదో ఒకరోజు తను నువ్వు చేసిన తప్పు గురించి నా ముందు బయట పెడుతుందేమోనని ఇప్పటి వరకు ఎదురు చూశాను. కనీసం మీతో పెళ్ళన్నప్పుడైనా తను బయటపడుతుందేమోనని ఎదురు చూశాను. కానీ ఇప్పటి వరకు తను నిజాన్ని బయట పెట్టలేదు. అది లక్ష్మి మంచితనం. లక్ష్మి మంచితనాన్ని అలుసుగా వాడుకొని ఇన్ని సంవత్సరాలు నన్ను తనని దూరం పెట్టావు అని చెప్పి నీకు బుద్ధి రావడం కోసమే ఇలా పెళ్లి నాటకాన్ని ఆడాను అని చెప్పి అలా మిత్ర మనీషకి షాక్ ఇస్తాడు. నాకు ఇంత ద్రోహం చేస్తావా మిత్ర అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. ద్రోహం చేసింది నేను కాదు, నువ్వు. ఇన్ని సంవత్సరాలు నా భార్యను నన్ను విడగొట్టి మా ఇద్దరికి తీరని ద్రోహం చేశావు అని చెప్పి మనీషాతో మిత్ర అంటూ ఉంటాడు. మొన్న కిడ్నాపర్స్ నుండి నన్ను రక్షించింది లక్ష్మి అన్న విషయం నాకు తెలుసు. నీ చేతికి తన చేతికి కట్టి చూసినప్పుడే నాకు ఆ విషయం అర్థమైంది. ఏదైనా ఆపద వస్తుందంటే అందరికంటే ముందుగా నువ్వు నీ స్వార్థం చూసుకొని నీ ప్రాణాలను కాపాడుకోవాలని చూస్తావు. అటువంటి నువ్వు నా ప్రాణాలు కాపాడావంటే నేను ఎలా నమ్మాను అనుకున్నావు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. లక్ష్మి ఏ రోజైతే సంయుక్తగా వచ్చిందో ఆ రోజే తనే లక్ష్మి అని నాకు అనుమానం మొదలైంది. ఆ తర్వాత నుండి తన చేతి స్పర్శలో తన మాటల్లో తనే లక్ష్మి అని నాకు అర్థమైంది. కానీ ఇన్ని రోజులుగా తను తప్పు చేసిందని నేను అనుకున్నాను. అందుకే తనపై కోపంతో తనని క్షమించలేదు అని చెప్పి మిత్ర మొన్న మామ్ డాడ్ ఇద్దరు లక్ష్మి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు తను చేసిన త్యాగం గురించి, నువ్వు చేసిన మోసం గురించి నాకు తెలిసింది. నీకు బుద్ధొచ్చేలాగా చేయడం కోసమే ఇదంతా చేశాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. నన్ను క్షమించు లక్ష్మి, ఇన్ని రోజులుగా నేను నిన్ను అపార్థం చేసుకున్నాను అని చెప్పి
మిత్ర లక్ష్మికి క్షమాపణ చెప్పి తనని ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు. ఇక అలా మిత్ర మూడవసారి లక్ష్మి మెడలో 3 ముళ్ళు వేయడంతో అందరూ కూడా చాలా ఆనందపడిపోతూ ఉంటారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.